ఆ తప్పుకి ఏం చేసినా తక్కువే అవుతుంది. కంపెన్సేషన్గా ఫ్యామిలీకి ఎంతో కొంత, ఇంత కాకపోతే ఎంత ఇవ్వాలో కూడా ఫైనాన్షియల్గా ఎంత హెల్ప్ చేయాలో చేయాల్సి వస్తుంది. వీఆర్ రెడీ ఫర్ దట్ వన్. అది స్టేట్ గవర్నమెంట్ అన్నారు. అంటే మన న్యూస్ని ఎలా కావాల్సి అట్లా మార్చుకోవచ్చండి. ఇట్స్ వెరీ ఈజీ. ఇప్పుడు యూ వాంట్ బ్లేమ్ మమతా బెనర్జీ, వీ కెన్ బ్లేమ్. వీ వాంట్ బ్లేమ్ సమ్ అదర్ ఫెలో, వీ కెన్ బ్లేమ్. సో ఇట్స్ ఈజీ టు మేక్ పొలిటికల్. కాకపోతే లెట్ us స్టిక్ ఆన్ టు ద సబ్జెక్ట్ దట్ హూ హ్యాస్ అక్యూజ్డ్ అండ్ నెక్స్ట్ వాట్ ఆర్ వీ గోయింగ్ టు ప్రివెంట్ ఇట్. దట్ ఈస్ ద మెయిన్ ఆస్పెక్ట్. ఈరోజు ఇది జరిగింది, ఇంత ప్రొటెస్ట్ చేస్తున్నాం అంటే ఇంకోటి జరగకుండా ఉండడానికి ఏం చేయాలనేది మన ప్రయత్నం అంతే. సరే, అయితే ప్రిన్సిపల్ విషయానికి వస్తే కూడా కొన్ని రకాల కథనాలు అయితే మనం విన్నాం. అవన్నీ ఎంతవరకు నిజం అంటారు? ఇంతకుముందు ఒక ఎక్స్ ఎంప్లాయ్ ఆఫ్ దట్ హాస్పిటల్ హీ హాస్ మేడ్ అన్ అలిగేషన్. వాట్ అలిగేషన్స్ అంటే హీ డీల్స్ విత్ ద డెడ్ బాడీస్. అంటే డెడ్ బాడీ స్కామ్ ఒకటి నేర్చుతున్నారు. అంటే వెదర్ హీస్ సెల్లింగ్ ద డెడ్ బాడీ అంటే ఆర్గాన్ సెల్లింగ్ కాదు, మళ్ళీ డెడ్ బాడీస్ అంటే దే యూజ్ ఇట్ ఫర్ అనాటమీ డిసెక్షన్. కొంతమంది బోన్స్ని సెల్ చేస్తారు. వన్ ఈస్ దట్ వన్. అండ్ బయోమెడికల్ వేస్ట్ డిస్పోజల్ రాకెట్ ఒకటి. అంటే మన హాస్పిటల్ యూజ్డ్ సిరెంజెస్ అండ్ ఆల్సో గ్లౌస్ ఉంటాయి కదా, ఆ బయోడిస్పోజల్ వేస్ట్ని హీ సెల్లింగ్ టు ఏ బంగ్లాదేశీ నేషనల్ అనేది దెర్స్ ఎ న్యూస్ అలెజ్డ్. అంటే దిస్ రిపోర్ట్ కంప్లైంట్ వాజ్ రేస్డ్ బై దిస్ ఎక్స్ ఎంప్లాయీ ఆఫ్ ద హాస్పిటల్. The moment he raised this one, he was removed that from hospital and వేరే హాస్పిటల్కి ట్రాన్స్ఫర్ చేశారు. బట్ ఇఫ్ యూ ఆస్క్ మీ ఆ క్రైమ్ ఈ క్రైమ్ లింక్ చేయొచ్చా అంటే వీ కెనాట్ లింక్ దిస్ క్రైమ్, బట్ వీ కెన్ షో వాట్ స్టేజ్ ఆఫ్ మైండ్ హీఈస్. అంటే ఆ ప్రిన్సిపాల్ ఎలాంటి వాడు అనేది వీ కెన్ స్టేట్ విత్ దిస్. ఒకవేళ ఇది కానీ దిస్ కుడ్ బి అన్ అలిగేషన్ ఆల్సో, వీ డోంట్ నో, అగైన్ వీఆర్ నో వన్ టు నో. ఈ అలిగేషన్స్ ఉన్నాయి కాబట్టి దిసే. అండ్ ఆల్సో దిసే దట్ ప్రిన్సిపల్ కమ్స్ విత్ 4 బౌన్సర్స్ టు ద హాస్పిటల్స్. మళ్ళీ అది ఎంతవరకు నిజమో కూడా మనకు తెలియదు. అండ్ ఐ ఆస్క్ మై ఫ్రెండ్స్ ఓవర్ దేర్, దే సెడ్ కొన్నిసార్లు వస్తారు, కొన్నిసార్లు సెక్యూరిటీకి హీ కీప్స్ అంటారు, కానీ ఎంతవరకు నిజమో లేదు తెలియదు. అయితే ఆ హాస్పిటల్లో వీటితో పాటు డ్రగ్స్ మాఫియా, సెక్స్ మాఫియా కూడా జరుగుతోంది. ఆ విషయానికి సంబంధించిన విషయాలు కొన్ని ఈ జూనియర్ డాక్టర్కి తెలుసు, అది ఎక్కడ బయట పెడుతుందో అని చెప్పి ఇలాంటి ఒక ఘోరమైన దానికి పాల్పడ్డారని చెప్పి, అదెంతవరకు నిజం? డ్రగ్స్ మాఫియా అంటే వీఆర్ మిస్కోటింగ్ ఇట్. డ్రగ్స్ అంటే మందులని, అంటే మనం తీసుకునే టాబ్లెట్స్, ఇంజెక్షన్స్ని, దోస్ ఆర్ ఆల్సో కాల్డ్ డ్రగ్స్. కాబట్టి ఇట్ వాస్ ఈ మందులది మాఫియా జరుగుతుంది. అంటే మందులు ఒక కాంట్రాక్ట్ ఒకరికి ఇస్తే దాన్ని ఇంకొక కాంట్రాక్ట్ ఎక్కువ కమిషన్ ఎవరికి వస్తుందో వాళ్ళకి అమ్ముకుంటున్నారు. కాబట్టి దట్ ఈస్ వన్ డ్రగ్ మాఫియా. సెకండ్ డ్రగ్ మాఫియా అనేది హాస్పిటల్లో ఎవరైనా డ్రగ్స్ తీసుకుంటున్నారా, I don't know, I mean, for what drugs he would be doing that scam, I'm not sure. Okay. Second is sex racket ఒకటి అన్నారు. Even I heard that one, but when I asked my friends over there, రిపీటెడ్గా అడుగుతుంటే he's a very strict doctor, that is for sure అంటారు, కానీ సెక్స్ రాకెట్ ఎంతవరకు జరిగిందో లేదో తెలీదు. ఫోర్త్ న్యూస్ ఇస్ అమ్మాయి కార్ ఒకటి ఈ ఇన్సిడెంట్ జరిగే ముందు పగలగొట్టారని చెప్తారు. హర్ కార్ వాస్ కంప్లీట్లీ వ్యాండలైజ్డ్ అన్నారు. దట్ ఈస్ ఆల్సో న్యూస్ దట్ ఈస్ ఆల్సో న్యూస్ విచ్ ఇస్ ట్రూ ఆర్ ఫాల్స్, వీఆర్ యెట్ టు disclose it. Probably CBI has to submit the report, then we'll get to know. తనకి వివాహం కూడా ఏదో కుదిరిందని చెప్పి, నవంబర్లో వివాహం అని చెప్పి ఇంకా రకరకాల వార్తలు వస్తున్నాయి కదా సార్. వీటిలో అసలు ఏవి ట్రూ, ఏవి ఫాల్స్? We are no one to, అంటే let us not go into the personal details of that girl. It's a crime to circulate the photo, to take the name of the victim who has already underwent a lot. So let us not dig into more personal details. All parents, we should feel sorry for their parents, what they have to go through. And if you see, well, father, he has given a beautiful statement when someone has offered him money, కొద్దిగా డబ్బు ఆఫర్ చేశారంట, ఏవో మళ్ళీ ఏం దాచిపెట్టడానికో ఏమో. హీ ఆఫర్డ్ హిమ్ మనీ. హీ సెడ్ దట్ నేను ఒక టైలర్ని, ఇంకా నేను బట్టలు కుడుతూనే నా కూతుర్ని చదివించాను, బట్టలు కుడుతూనే ఉంటాను, అండ్ ఈరోజు నా కూతురు చనిపోయి ఉండొచ్చు కానీ నాకు కొన్ని లక్షల మంది పిల్లలు వచ్చారు నాకు ఈరోజు అన్నారు. So let us respect that one and give them little peace of mind, and let us support them in a better way. Let us drain our energies in a better way rather than draining our energy in a negative way. సార్, 14th రోజు నైట్ డాక్టర్స్ పైన కూడా దాడి జరిగింది అని చెప్పి విన్నాం సార్, అది ఎంతవరకు నిజమంటారు? No, 14th night it was only for female doctors to protest. అంటే it was a peaceful protest చేద్దామని female doctors అందరు గ్యాదర్ అయ్యారు. Imagine there were 7,000 members of mob, అంటే 7,000 మంది. ఇప్పుడు మన ఇంట్లో ఏదైనా ఈవెంట్ జరిగితే, సుప్రీంకోర్టులో జరిగిన హియరింగ్, హీ వాజ్ సేయింగ్ దట్ ఒక 500 మెంబర్స్ని పిలవాలంటే ఒక 2 వారాల్లో 3 వారాల ముందు నుంచి పిలిస్తే కానీ ఒక 500 మంది రారు. కరెక్టే సార్. ఒక 7,000 మంది ఒక ఈవెంట్కి రావాలి విత్ స్టిక్స్ అండ్ ఇవన్నీ, అంటే ఎంత ప్లాన్డ్గా ఉన్నారు జనాలు. అండ్ మళ్ళీ కోర్ట్కి సబ్మిట్ చేసిన రిపోర్ట్లో సీక్రెట్గా ఎన్వలప్డ్ క్లోజ్ చేసి క్లాసిఫైడ్ రిపోర్ట్ ఒకటి ఇచ్చారు.
దే డింట్ మెన్షన్ ద నేమ్స్. ఈ 7,000 మంది మాబు హాస్పిటల్ మొత్తం ఈఎన్టీ డిపార్ట్మెంట్, క్యాజువాలిటీ డిపార్ట్మెంట్ ఎవ్రీథింగ్ డిస్ట్రాయ్ చేయడమే కాకుండా మోస్ట్ స్కేరీ పార్ట్ నాకు ఎప్పుడు అనిపించింది అంటే దే వెంట్ టు ద లేడీస్ హాస్టల్. ఒక్కొక్క డాక్టర్ని పేరుతో పిలిచి అమ్మాయికి ఎలాంటి దిక్కులేని స్థితిలో నువ్వు మీరు చనిపోయిందో మిమ్మల్ని కూడా అలానే రేప్ చేసి చంపేస్తామని అంటుంటే, అండ్ పోలీస్ ఆ టైంకి దే సే దట్ పోలీస్ వేర్ హైడింగ్ ఇన్ ద నర్సింగ్ చేంజింగ్ రూమ్. ఆ నర్సెస్ చేంజింగ్ రూమ్లో పోలీసులు దాచుకున్నారంట. ఇంకా అలాంటి స్థితిలో ఉన్నప్పుడు డాక్టర్స్ ఎవరికి పోయి చెప్పుకుంటారు? పోలీసులు ఇఫ్ దే ఆర్ నాట్ ఏబుల్ టు ప్రొటెక్ట్ ద డాక్టర్స్, అందుకే గవర్నమెంట్ కూడా దే సెడ్ దట్, సుప్రీంకోర్టు కూడా అదే అన్నది. సో ఇప్పుడు వీళ్ళని ప్రొటెక్ట్ చేయడానికి ఎవరిని పెడుతున్నారు? పోలీస్నా? నో నో నో, డోంట్ కీప్ దోస్ పోలీస్, కీప్ సిఎస్ఎఫ్ఐ సెక్యూరిటీ, ఆర్మీ వాళ్ళని పిలిచి పెట్టారు. ఇమాజిన్ పోలీస్ అంతమంది మాబు ఒక లేడీస్ హాస్టల్కి ఎంటర్ అయ్యి పేరున ఫలానా డాక్టర్ని పేరుతో పిలిచి ద వన్ హూ ఆర్ లీడింగ్ ద ప్రొటెస్ట్, నిన్ను కూడా అలానే చంపేస్తానంటే మానసికంగా ఎంత ఇబ్బంది పడిపోతారు వాళ్ళు. అంటే దే ఆర్ ప్రొటెస్టింగ్ ఫర్ ఏ 15th ఆగస్ట్, 14th నైట్ అంటే నెక్స్ట్ 15th ఆగస్టు స్వాతంత్రం వచ్చిన రోజు ఆడపిల్ల అర్ధరాత్రి 12 గంటలకు తిరిగితే స్వాతంత్రం వచ్చినట్టు అన్న ఉంటుందనే కాన్సెప్ట్ తోటి ఇట్ వాజ్ ఓన్లీ ఫర్ ఫీమేల్ డాక్టర్స్. ఆ రోజు ఇంతమందిని కొట్టి, దీని తర్వాత ఇంకా దరిద్రం ఏంటంటే ఈ 7,000 మందిలో పట్టుకుంది 30 మందిని ఎఫ్ఐఆర్ బుక్ చేశారు. ప్రొటెస్ట్ చేస్తున్న డాక్టర్స్ మీద 50 మంది మీద ఎఫ్ఐఆర్ బుక్ చేశారు ప్రొటెస్ట్ చేస్తున్నందుకు. పట్టుకునేదేమో ప్రొటెస్ట్ ఈ మాబ్లోనే 30 మందిని డాక్టర్స్ మీద కొట్టి వాళ్ళ మీద కేసు వేసిందేమో 50 మందికి ఎఫ్ఐఆర్. నాట్ ఓన్లీ దట్, వెస్ట్ బెంగాల్, ఎయిమ్స్ ఢిల్లీలో డాక్టర్స్ ప్రొటెస్ట్ చేస్తున్నా అక్కడ కూడా ఎఫ్ఐఆర్స్ బుక్ చేశారు. సో లాస్ట్ హియరింగ్లో కూడా సుప్రీంకోర్టు బాడీ అసోసియేషన్స్ నుంచి రిప్రజెంట్ చేసిన డాక్టర్స్ దే రిపీటెడ్లీ ఆస్కింగ్, సార్ ఎఫ్ఐఆర్స్ బుక్ అయినాయి డాక్టర్స్ మీద, ఎఫ్ఐఆర్స్ బుక్ అయినాయి డాక్టర్స్ మీద అంటే, no, don't worry about the FIRs. We are not worried about that one. Let them go back to their duties and FIRs will be cancelled అని అన్నారు. Let us hope that there should not be any FIRs for people who stood for a good cause. నిజంగా మీరు అన్నట్టు స్వాతంత్రం వచ్చింది అని చెప్పుకోవడం వరకే కానీ ఆడవారికి స్వాతంత్రం వచ్చింది అర్ధరాత్రి పక్కన పెట్టండి సార్, అసలు ఏ టైంలోనూ ఆడవారు అడుగు బయట పెట్టడానికే భయపడే రోజుల్లోనే ఇంకా ఉన్నాం. ఒక్క ఇన్సిడెంట్ తోటి ఐ కెన్ సే దట్ వీ హావ్ గోన్ బ్యాక్ సమ్ ఇయర్స్ బ్యాక్ అగైన్ మళ్ళీ. నిజంగా సార్, అంటే అదే మనం చెప్పినట్టు ఆడపిల్లని చదివించొద్దు అనే సమాజం మళ్ళీ వెళ్ళిపోతామని భయంగా ఉంది. అంటే కొంతమంది మొగయదవులు ఇంకా దే మైట్ టేక్ దిస్ అన్ ఆపర్చునిటీ అండ్ స్టాప్ ఎ గర్ల్ ఫ్రమ్ స్టడీయింగ్. ఇలాంటి ఇన్సిడెంట్స్ వల్ల అమ్మాయిని చదువును ఆపేస్తారనే భయం ఒకటి. రెండోది, ఇఫ్ యు సీ ఆల్రెడీ దెర్స్ ఎ వెరీ ట్రెండ్ దట్ గుడ్ డాక్టర్స్ ఆర్ మూవింగ్ అవుట్ ఆఫ్ ఇండియా. చాలా మంది డాక్టర్స్ ఇండియా ఎంబీబీఎస్ ప్రిపరేషన్ టైంలోనే ఇండియా వదిలేసి యూఎస్ఎంఎల్ఈ రాసి యూకే రాసి అటు వెళ్ళిపోతున్నారు. వేర్ అండ్ వర్జ్ ఆఫ్ కొలాప్స్. ఇలా వదిలేస్తే ఆల్రెడీ డాక్టర్ పేషెంట్ రేషియో ఇండియాలో చాలా దారుణంగా ఉంది. అండ్ వీఆర్ లూజింగ్ సమ్ గ్రేట్ మైండ్స్. అంటే యూఎస్కి వెళ్ళినా యూకేకి వెళ్ళినా ద చీఫ్స్ ఆఫ్ ద డిపార్ట్మెంట్స్ ఆర్ ఆల్వేస్ ఇండియన్స్. ఇమాజిన్ అంతమంది బ్రిలియంట్ డాక్టర్స్ మన దగ్గర ఉంటే ఇండియన్ మెడికల్ సిస్టమ్, ఆల్రెడీ ఇండియా మెడికల్ సిస్టమ్ ఇస్ వన్ ఆఫ్ ద బెస్ట్ ఇన్ ద వరల్డ్. ఇంకెంత బెటర్గా ఉంటుంది. సో యాజ్ ఏ డాక్టర్స్ బాడీ అవర్ డిమాండ్ ఈజ్ టు ప్రొవైడ్ బేసిక్ నీడ్స్. అంటే మన స్లోగన్ ఎప్పటి నుంచో స్వాతంత్రం నుంచి స్లోగన్ ఇది రోటీ కపడా మకాన్. ఇప్పుడు కూడా డాక్టర్స్కి ఎంత సిగ్గుగా ఉందంటే సుప్రీంకోర్ట్ ఆఫ్ ఇండియా హ్యాస్ టు సే దట్ డాక్టర్స్కి బేసిక్స్ ప్రొవైడ్ చేయండి. అంటే ఒక చక్కని ప్రదేశం వాళ్ళు ఎక్కడ ఉంటే సేఫ్టీగా ఉండడానికి, సేఫ్టీ రిక్వైర్మెంట్స్, ఒక మంచి ఆహారం, శానిటేషన్, బాత్రూమ్ వెళ్ళడానికి ఒక నీట్గా బాత్రూమ్లు ఇవ్వండి అనే దుస్థితిలో డాక్టర్స్ ఉన్నారంటే యూ అండర్స్టాండ్. అంటే జూనియర్ డాక్టర్సే కాదు, పబ్లిక్ హాస్పిటల్స్లో ఎవరైనా మీరండి నేనైనా వీ వోంట్ గో టు పబ్లిక్ హాస్పిటల్స్ బికాస్ వీ నో హౌ బ్యాడ్ దే ఆర్. సో దిస్ హ్యాస్ టు ఇంప్రూవ్. పబ్లిక్ హాస్పిటల్స్ ఇంప్రూవ్ అవుతున్నప్పుడే మెడికల్ స్ట్రీమ్ అనేది ఒక లైన్లోకి వస్తుంది. ఈ విషయంలో న్యాయం జరుగుతుందో లేదో వేచి చూడాల్సిందే సార్. అందరితో పాటు మనం కూడా అలా కొనసాగుతూనే ఉంది కోర్టులో చర్చలు. ఏం జరుగుతుందో చూద్దాము. అమ్మాయి ఆత్మకి శాంతి చేకూరాలని కోరుకోవడం తప్ప మనమైతే అంతకుమించి ఏం చేయలేం సార్. డెఫినెట్లీ అండి. వీ హ్యావ్ టు ఫైట్ దిస్ ఫర్ అభయ అండ్ దెర్ షుడ్ నాట్ బి వన్ మోర్ అభయ. మన ఫైట్ జరిగేదంతా ఈరోజు జరిగిన నష్టంకి చాలు, మనం జరిగిన నష్టం చాలు, ఇంకొక నష్టం జరగొద్దు. Let us not wait till one more Abhaya incident happen. That's only request from our side. ఇంకొక క్రైమ్, ఇంకొక రేప్ జరిగేంత వరకు ప్రభుత్వాలు వెయిట్ చేయొద్దు. డాక్టర్లు ప్రతిరోజు అబ్యూస్కి గురవుతూనే ఉన్నారు. వాట్ వీఆర్ డిమాండింగ్ ఇస్ ఎ బేసిక్ థింగ్, సెంట్రల్ ప్రొటెక్షన్ యాక్ట్. ఎవ్రీ అడ్వకేట్స్కి ఉంది, అడ్వకేట్స్ ప్రొటెక్షన్ బిల్ ఉంది కదా. వై కాంట్ డాక్టర్స్ హ్యావ్? వై ఓన్లీ స్టేట్ హ్యాస్ టు టేక్ కేర్? వై కాంట్ డాక్టర్స్ హ్యావ్ ఎన్ సెంట్రల్ ప్రొటెక్షన్ యాక్ట్? అంటే ఒక క్రైమ్ జరుగుతున్నప్పుడు సెంట్రల్ రూల్స్ ప్రకారం ఏం పాటించాలో ఆ క్రైమ్ ప్రకారం ఇవ్వండి. వై షుడ్ స్టేట్ టేక్ ఇన్ టు ద యాక్షన్?
సెంట్రల్ గవర్నమెంట్ ప్రకారం సెంట్రల్ ప్రొటెక్షన్ యాక్ట్ ఉంటే దట్ వుడ్ బి ఈజీ ఫర్ అస్. ఎయిర్పోర్ట్ రకంగా సెక్యూరిటీ మెజర్స్ ఉండాలని ఈవెన్ సుప్రీంకోర్టు వాస్ సేయింగ్. అంటే ఈ హాస్పిటల్కి ఎవరు వస్తున్నారు ఎవరు పోతున్నారు అని ఏం తెలియదు. సో హాస్పిటల్ మందగా గుంపుగా వచ్చేస్తారు. ఇప్పుడు మన ఎయిర్పోర్ట్లో సెక్యూరిటీ ఎంత నీట్గా ఉంటుంది. వై కాంట్ సేమ్ సెక్యూరిటీ మెజర్స్ హ్యాపెన్ ఎట్ హాస్పిటల్స్? జస్ట్ స్క్రీనింగ్. ఇఫ్ యూ రిమెంబర్ ముంబై అటాక్ అయినప్పుడు కూడా సెలెక్టెడ్ ప్లేసెస్లో వన్ ఆఫ్ ద ప్లేస్ వాజ్ హాస్పిటల్. అంటే హాస్పిటల్స్ ఆర్ సో వల్నరబుల్, యూ కెన్ గో దేర్ అండ్ కిల్ ఎనీవన్. అంటే మిగతా దాంట్లో కొద్దిగా ఆపే డాక్టర్స్ దేవర్ సో ఈజీలీ అక్కడ చంపేశారు ముంబై ఇన్సిడెంట్లో కూడా. సో హాస్పిటల్స్ హ్యావ్ టు బీ ఇన్ ఎ సెక్యూర్ ప్లేస్. అడ్వకేట్స్, నేను ఐ వాస్ గోయింగ్ త్రూ ద అడ్వకేట్ బిల్. ఏదైనా అడ్వకేట్కి ఏదైనా క్రైమ్ ఏదైనా వాళ్ళకు వాదిస్తున్నప్పుడు ఇంటి దగ్గర కూడా సెక్యూరిటీ పెడతారంట. వెన్ దట్ మెజర్స్ ఆర్ దేర్ ఫర్ అండ్ లాయర్స్, వై కాంట్ సేమ్ థింగ్? అందరు డాక్టర్స్కి ఒక్కొక్క పోలీస్ ఇవ్వని అడగట్లేదు. హాస్పిటల్ మొత్తానికి ఒక ప్రొటెక్షన్. ప్రాబబ్లీ ఇది ఇలానే కొనసాగితే ప్రతి డాక్టర్కి ఒక సెక్యూరిటీ పెట్టాల్సిన దుస్థితి వస్తుంది. సో లెట్ us నాట్ హోప్ వి రీచ్ టు దట్ ఎండ్. ఖచ్చితంగా ఈ కుట్ర వెనకాల ఎవరెవరు ఉన్నారో వాళ్ళందరికీ కఠినమైన శిక్ష పడాలి అనే కోరుకుందాం. అమ్మాయి ఆత్మకి శాంతి చేకూరాలనే కోరుకుందాం. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ వెరీ మచ్.